దేవుని యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి కృపను బట్టి మరలా చాలా రోజుల తర్వాత అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క సువార్త ప్రయాణాలలో మిగిలినటువంటి భాగాలను ధ్యానించుకునే అవకాశము మనందరికి ఇవ్వబడింది. ఇట్టి అవకాశము సద్వినియోగపరుచుకున్నాలనే ఆలోచనతో ఆసక్తి కలిగినటువంటి వారుగా ఈ స్థలానికి చేరవచ్చినటువంటి వారికి క్రీస్తు నామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దూర ప్రాంతాల నుంచి ఈ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఏకీభవించినటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. మనము అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణను బట్టి సువార్త వ్యాప్తి చేస్తూ ఆయన చేసినటువంటి ప్రయాణాలను ధ్యానించుకుంటూ పౌలు గారి యొక్క మొదటి ప్రయాణాన్ని, పౌలు గారి యొక్క రెండవ సువార్త ప్రయాణాన్ని మనము సంపూర్ణంగా నేర్చుకుని పౌలు గారి యొక్క మూడవ సువార్త ప్రయాణములో అపోస్తల కార్యములు 19వ అధ్యాయములో పౌలు గారు ఎఫెసు అనే పట్టణంలో ఉన్నప్పుడు ఈ మూడవ సువార్త ప్రయాణములో జరిగినటువంటి సంఘటనలను మనము ధ్యానించుకుంటూ మనం వస్తున్నాము. అంటే మన యొక్క పాఠాల ప్రకారంగా చూడాలి అంటే పౌలు గారి మూడవ సువార్త ప్రయాణంలో ఎన్ని పార్ట్లు నేర్చుకున్నాం మనం? ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్ నేర్చుకున్నాం. మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం. ఈరోజు మీరు హెడ్డింగ్ పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారి మూడవ సువార్త ప్రయాణము డాష్ పెట్టుకొని 4 అని పెట్టుకోండి. అంటే పౌలు గారి యొక్క మూడవ సువార్త ప్రయాణాల్లో 4వ భాగాన్ని ఈరోజు మనము ధ్యానించుకుంటాము. మొదటి భాగంగా రెండవసారి బాప్తిసం గురించి నేర్చుకున్నాం. రెండవ భాగంగా అన్య భాషల గురించి నేర్చుకున్నాం. అలాగే మూడవ భాగంగా దేవుని రాజ్యము మరియు స్వస్థతల గురించి నేర్చుకున్నాం. ఈరోజు 4వ భాగముగా అపోస్తల కార్యాలు, ప్రతి ఒక్కరు రాసుకోండి, 19వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం ఈరోజు ధ్యానించుకుంటాము. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు. మొదటిగా నేను వాటిని చదువుతాను. పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీసి చూడాలని ప్రేమతో కోరుతున్నాను. ఈ వచనాలను కాన్ఫరెన్స్ కాల్ ఉన్నటువంటి బైబిల్ స్పష్టంగా చదవగలిగినటువంటి వారు ఎవరైనా చదవచ్చు. తరగతి గనక స్త్రీలైనా పురుషులైనా చదవండి. ఈ వాక్య పఠనాన్ని అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు. కాన్ఫరెన్స్ కాల్లో ఎవరు చదవరా? నేను చదువుతాను కదా. చదవమ్మా. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాను మాట చెప్పి దెయ్యములను పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చరించుటకును పూనుకొనిది. యూదుడైన కెవయాను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యములు, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, గాని మీరెవరిని అడుగా ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. చాలా స్పష్టంగా వాక్య పఠనాన్ని చేసినటువంటి
సువర్ణకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా రాసుకునే విషయంలో ఆసక్తిగా ఉన్నారు. అలాగే బైబిల్ కూడా శ్రద్ధగా పరిశీలించాలని, బైబిల్ కూడా చెప్పుతున్న వచనాలను మీరు తెరిచి చూడాలని కూడా ప్రేమతో కోరుతున్నాను. నోట్స్ ఒకటే మాత్రమే కాదు, అందరి దగ్గర కూడా బైబిల్ కూడా ఉండాలి. వాటిని కూడా పరిశీలించాలని ప్రేమతో కోరుతున్నాను. ఈరోజు మనము ఈ అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 13 నుండి 16 వచనాలలో పౌలు గారి యొక్క 3వ సువార్త ప్రయాణాల్లో జరిగినటువంటి ఈ సంఘటనను బట్టి మనము నేర్చుకోబోతున్న పాఠం ఏంటంటే, దెయ్యమును గూర్చిన సత్యము అనే పాఠాన్ని నేర్చుకుంటాం. పౌలు గారి 3వ సువార్త ప్రయాణంలో 4వ భాగములో దెయ్యమును గూర్చిన సత్య జ్ఞానము అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటాం. అంటే దెయ్యాన్ని గురించినటువంటి జ్ఞానం అనేది మనం తెలుసుకోవటం అనేది అంత అవసరమా? దేవుడు మనుషుల విషయంలో ఏ జ్ఞానాన్ని కలిగి ఉండమని కోరుకుంటున్నాడు? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనుషులందరి విషయంలో దేవుడు ఒక విషయాన్ని కోరుకుంటున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఆయన అంటే దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు అనే మాట రాయబడింది. ఈ వాక్య భాగంలో మహోన్నతమైన దేవుడు మనుషులైన వారందరూ కూడా రక్షణ పొంది దేన్ని గురించినటువంటి అనుభవాన్ని, జ్ఞానాన్ని కలిగిన వారై ఉండాలని దేవుడు ఇచ్చేయించుచున్నాడు? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అన్నాడు. అక్కడ సత్యమును గూర్చినటువంటి జ్ఞానం కలిగి ఉండమని దేవుని కోరికగా పౌలు గారు తెలియపరిచాడు. మరి దెయ్యమును గూర్చిన జ్ఞానాన్ని కలిగి ఉండమనే దాని విషయంలో ఇది దేవునికి అంగీకారంగా ఉంటుందా అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, సత్యము అంటే ఏంటి? వాక్యము. సత్యం అంటే అందరికీ తెలిసిన మూలపాఠం యోహాను 17:17 ప్రకారంగా, సత్యమందు వారిని ప్రతిష్ఠించము, నీ వాక్యమే సత్యము. కనుక సత్యాన్ని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం అంటే వాక్యాన్ని గూర్చినటువంటి జ్ఞానాన్ని అందరూ కలిగి ఉండాలి. వాక్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని కలిగి ఉండటంలో, ఇదే వాక్యములో, ఇదే బైబిల్లో మనము నేర్చుకుంటున్నటువంటి దెయ్యము అనే పదం 89 సార్లు రాయబడి ఉంటుంది. బైబిల్లో సుమారుగా దెయ్యము అనే పదం 89 సార్లు ఉంటది. ఇంకా దురాత్మలని, సాతానని, అపవాదని మాత్రమే కాకుండా దెయ్యము అనే పదమే బైబిల్లో 89 సార్లు ఉండటాన్ని మనం చూస్తాము. కనుక అది కూడా బైబిల్లో ఉంది కాబట్టి ఆ పదాన్ని బట్టి కూడా మనము సత్యం ప్రకారమైనటువంటి జ్ఞానాన్ని ఈ దినమందు మనము ధ్యానించుకున్నాము. ఇందులో మొదటి పాయింట్ రోమన్ పాయింట్ 1 అనేసుకోండి. వేసుకొని ఈ దెయ్యమును గురించినటువంటి జ్ఞానం అనేటువంటి ఈ పాఠంలో రోమన్ పాయింట్ 1 అని వేసుకొని సందర్భము అని రాసుకోండి. సందర్భము. ఈ పాఠములో ఫస్ట్ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందాక చదువుకున్నాం కదా వాక్యపట్నంగా. ఏంటది? అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు. ఓకే, ఇంకా గట్టిగా తెలియపరచాలి. ఈ సందర్భాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పట్టణంలో సువార్త ప్రకటన చేస్తూ అనేకులను క్రీస్తులోనికి నడిపిస్తున్న సందర్భములో, అదే ఎఫెసీ పట్టణంలో కొందరు దేశ సంచారకులు, మాంత్రికులైన కొందరు అనగా యూదులు పౌలు ప్రకటించేటువంటి యేసుక్రీస్తు వారి పేరట వారు కూడా ఉచ్చాటన చేయటానికి పూనుకున్నప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దెయ్యము యేసుక్రీస్తు నామాన్ని పలుకుతున్నటువంటి స్కేవ అనేటువంటి యాజకుని యొక్క 7 కొడుకులను కొట్టి
గాయపరిచినట్లుగా ఆ వాక్య భాగంలో మనం చూస్తాము. ఇది అక్కడ సందర్భం. ఈ సందర్భములో ఉన్న విషయాలను మనం చూస్తే ఆ రౌండ్ పాయింట్ 1లో ఏ పాయింట్ దేశ సంచారకులు అనే పదం ఉంది అక్కడ. అప్పుడు దేశ సంచారకులు అన్నాడు. ఏ పాయింట్ లో దేశ సంచారకులు అంటే దీని అర్థం, దేశ సంచారకులు అంటే సంచారం చేస్తూ ప్రాంతాలు దేశాలు తిరిగేవాళ్ళు. వీళ్ళు మన వాడుక భాషలో ఏమంటారంటే దేశదిమ్మరు అనమాట. దేశదిమ్మరు లాగా అన్ని ఊళ్ళు అన్ని ప్రాంతాలు తిరిగేవాళ్ళు. అలా ఇక్కడ దేశ సంచారకులుగా కొంతమంది యూదులు ఉన్నారంట. దేశ సంచారకులు అంటే ఎప్పుడూ కూడా వాళ్ళు ఒక ప్రాంతాన్ని వీచ్ చేసుకుని మరొక ప్రాంతాన్ని వీచ్ చేసుకుని ఇలాగూ ప్రాంతాలన్నీ దర్శించుకుంటూ వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళను కూడా కొందరు గొప్ప వాళ్ళని, ప్రముఖులని, వాళ్ళను కూడా ప్రత్యేకమైన రీతిలో పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్నప్పుడు కొంతమంది దేశ సంచారకులు అనబడినటువంటి యూదులు ఉన్నారంట అక్కడ. వీరు మాంత్రికులు అని కూడా అన్నాడు. దేశ సంచారకులను మాంత్రికులను అయి ఉన్న. ఇప్పుడు బి పాయింట్, మాంత్రికులు అంటే మాంత్రికులు అనగా అర్థము. మాంత్రికులు అనగా డిక్షనరీలో మనం చూస్తే దాని అర్థం మెజిషియన్స్ అని అంటారు. మాంత్రికులు అంటే మెజిషియన్స్ అంటే మెజిషియన్ ఎవరినంటాం? మ్యాజిక్ చేసే వాళ్ళని. తెలుగులో అయితే గారడీ చేసేవాళ్ళని. దాని పూర్తి అర్థం అయితే భ్రమపరుచువారు అని అంటారు. మాంత్రికులు అంటే ఎవరంటే భ్రమపరుచువారు. భ్రమ అంటే లేని దాన్ని ఉన్నట్టుగా చూపించటం, ఉన్నదాన్ని లేనట్టుగా చూపించటం. చూస్తాం కదా, మెజిషియన్ చేస్తూ ఉంటారు కదా. ఒక లాత పట్టుకుంటాడు, మన ముందే చేయి ఆడిస్తాడు, లేనటువంటి పావురం దాంట్లోంచి వస్తుంది. ఒక పేపర్ పట్టుకుంటాడు, మన ముందే దాన్ని పెడతాడు, లేనటువంటి మంట దాంట్లోకి వస్తుంది. వీళ్ళని ఏమంటారంటే మాంత్రికులు. లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్లుగా భ్రమపరిచి గారడీ చేసేవాళ్ళు. ఇలాంటి వారుగా కూడా అక్కడ యూదులైనటువంటి వాళ్ళు ఉన్నారంట కొందరు. ఒకటి దేశ సంచారకులు అంటే సంచారం చేస్తూ తిరిగే వాళ్ళు. మాంత్రికులు అంటే భ్రమపరిచి మెజిషియన్ చేసేటువంటి వాళ్ళు. వీళ్ళు కూడా పౌలు గారు సేవను చూసి, పౌలు గారు యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించగానే లాస్ట్ తరగతిలో నేర్చుకున్నాం ఏం జరుగుతున్నాయి. దయ్యాలు వదిలి వెళ్ళిపోతున్నాయి, రోగాలు తగ్గుతున్నాయి, అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి. గనుక ఈ మాంత్రికులు దేహ సంచారకులు కూడా ఈ ఎఫెసీ పట్టణంలో వీరు కూడా పౌలు గారు కూడా ఏ పేరు వాడుతున్నాడో ఆ పేరే వాడారు వీళ్ళు. దాన్ని ఇక్కడ ఏం పదం వాడాడంటే సి పాయింట్ ఉత్సటన అంటాడు అక్కడ. వీళ్ళు కూడా ఉచ్చరించటం పూనుకున్నారంట. ఉచ్చరించటం అంటే ఉచ్చటన చేయటం అంటే ఉచ్చరించుటకు అంటే నా పేరు ఉచ్చరించకు, వాళ్ళ పేరు ఉచ్చరించకు అంటారు. ఇది తెలుగు పదములో ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగం. ఉచ్చరించటం అంటే పలకటం. ఇప్పుడు వీళ్ళు ఉచ్చరించుచున్నారంట. ఉచ్చరించడం అంటే పలుకుతున్నారు. ఏం పలుకుతున్నారు? యేసుక్రీస్తు వారు పేరు పలుకుతూ యేసుక్రీస్తు నామమున దెయ్యాలను, రోగాలను వారు గద్దించేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారంట. వీళ్ళు ఎవరింతకై? దేహ సంచారకులు అన్నాం, మాంత్రికులు అన్నాం, యేసుక్రీస్తు పేరు ఉచ్చాటన చేస్తున్నారన్నాం. వాస్తవానికి వీళ్ళు ఎవరి కుమారులు? 14వ వచనంలో యూదుడైన స్కేవాయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయిచుండిరి అనే మాట రాయబడింది. అంటే ఈ వాక్య భాగాన్ని బట్టి వీళ్ళెవరంట? ఎవరి కుమారులు? స్కేవా అనేటువంటి యూదుడైన ప్రధాన యాజకుని యొక్క కొడుకులు. వీళ్ళు ఎంతమంది? 7. డి రాసుకోండి. స్కేవా అనగా ఆలోచన
తెలుసుకునివాడు అని అర్థం. స్కేవ అనగా ఆలోచన తెలుసుకునివాడు అని అర్థం. కనుక ఇప్పుడు మనము అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 13వ వచనాన్ని 14వ వచనాన్ని ఆ 2 వచనాల్లో ఉన్న పదాలను వాటి అర్థాలను మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 15వ వచనములో ఒక ప్రాముఖ్యమైనటువంటి పదం ఉంది. అదేంటంటే ఎప్పుడైతే వీళ్ళు యేసుక్రీస్తు పేరు అనే నామాన్ని ఉచ్చరిస్తడం పూనుకున్నారో అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదునో పౌలు కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి అనే మాట ఉంది. ఇప్పుడు నేను చదివిన దాంట్లో 2 సార్లు ఏ పదం వచ్చింది? 2 సార్లు దెయ్యము ఎరుగుదును. అనే పదం వచ్చింది. ఏ పదం? 2 సార్లు దెయ్యము అనే పదాన్ని మనం చూసాం. దెయ్యము పట్టినవాడు అనే పదాన్ని మనం చూసాం. ఇప్పుడు అందులో రౌండ్ పాయింట్ 2 రాసుకుందాం మనం. అదేంటంటే దెయ్యము అంటే ఏంటి? ముందు రౌండ్ పాయింట్ 1గా సందర్భం నేర్చుకున్నాం. ఇప్పుడు అందులో మన పాఠానికి సంబంధించినటువంటి దెయ్యమును గురించిన జ్ఞానం మనకు తెలియాలంటే ఫస్ట్ అసలు దెయ్యం అంటే ఏంటి? దాంట్లో ఏ పాయింట్? మరణించిన మానవుని ఆత్మ దెయ్యము కాదు అని రాసుకోండి. మరణించిన మానవుని ఆత్మ దయ్యము కాదు. అంటే చాలా పర్టికులర్గా జాగ్రత్తగా ఈ విషయాన్ని లేఖనాలను బట్టి చూసి సంపూర్ణమైన సత్యాన్ని గ్రహించాలని కోరుతున్నాను. నేటికి ఈ రోజుల్లో కూడా చాలా మంది ఏ ఊర్లో అయినా ఏ ప్రాంతంలో వాడు చనిపోతే ఊరేసుకుని చచ్చిపోయిన వాడు దెయ్యం అవుతాడని, ఆత్మహత్య చేసి చచ్చిపోయిన వాడు దెయ్యం అవుతాడని, ఎవరన్నా చంపేసినటువంటి వాడు కూడా దెయ్యమైపోతాడని, చనిపోయినటువంటి ఆయన చనిపోయిన ఆమె ఇంకా ఈ వీధిలో ఈ ఇళ్ల చుట్టూ ఆ ఇంట్లోకి మరలా వస్తుందని, చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు దెయ్యాలుగా మారి వారు తిరుగుతున్నారని అంటారు. కానీ ఇది లేఖనాల ప్రకారముగా ఏ మాత్రము కూడా సత్యం అనేది కాదు. చనిపోయిన తర్వాత ఏ మానవుని ఆత్మ దెయ్యముగా మారదు. అది యాక్సిడెంట్లో చనిపోయినా, హత్య చేసినా, ఆత్మహత్య చేసుకున్నా, ఏ రూపేణా చనిపోయినా, చనిపోయిన తర్వాత మరణించిన వాని ఏ ఆత్మ కూడా దెయ్యముగా మారదు. దీనికి మనకు బలమైన ఆధారం బైబిల్లో ఏమిటంటే, 1 ఇర్మియా గ్రంథాన్ని చదువుకుందాం. ప్రతి ఒక్కరి దగ్గర బైబిళ్ళు ఉన్నాయి కాబట్టి నేను చెప్పినటువంటి వాళ్ళు చదవాలి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం సోదరి గ్రేసి చదివి వినిపిస్తుంది. అలాగేండి. ఆ తర్వాత విజయ్ కుమార్ గారు చదువుతారు చెప్పే వాక్యాన్ని. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం. చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోదనము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. చాలా చాలా చక్కగా చదివి. ఈ వాక్య భాగం యొక్క అర్థం ఏంటి? చనిపోయిన మన గురించి ఏడవద్దు, వాడికను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. అంటే ఈ వాక్యం యొక్క భావం ఏంటంటే, ఒక్కసారి చనిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైనా సరే తిరిగి రారు. ఎక్కడికి రారు? ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత, మరణించిన తర్వాత, ఒకసారి చనిపోయిన తర్వాత వారు ఎప్పుడు కూడా రాత్రే గాని, పగలే గాని, సంవత్సరకానికి గాని, మరొక సంవత్సరానికి గాని, అమావాస్య రోజు గాని, పౌర్ణమి రోజు గాని, ఏ సమయం అందున కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా తిరిగి రారు అని, తమ జన్మభూమిని చూడరు అని వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది. కనుక మరణించిన వాని ఆత్మలు తిరిగి దెయ్యాలుగా భూమి మీదకి రావు. ఇంకా అర్థం కావాలంటే ప్రసంగి గ్రంథము, విజయ్ కుమార్ గారు చదువుతారు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము
9వ అధ్యాయము 5, 6 వచనాలను విజయ్ కుమార్ గారు చదువుతారు. 5, 6 వచనాలు. సరే. బ్రతికి ఉన్న కుక్క మేలు కదా, బ్రతికి 9వ ఉన్నవారు ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 5, 6 వచనాలండి. 9వ అధ్యాయం. ఓకే, కుక్క శైలంలో చచ్చిన 9వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతానండి. బ్రతుకుయుండు వారు తాము చత్తురని ఎరుగుదురు. ఇదే చదివారు మీరు ఇందాక. బ్రతుకుయుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. అంటే చనిపోయిన వాడికి ఏమీ తెలియదు భూమి మీద. వారి పేరు మరోబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము, అంటే చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదండి. మీరు శ్రేష్టమైన భోజనాలు పెట్టినా వాళ్ళకి తెలియదు, బంగారముతో సమాధులు కట్టినా వాళ్ళకి తెలియదు, వేల మందికి భోజనాలు పెట్టినా తెలియదు. ఇంకా కొంతమంది అజ్ఞానం ఉన్నట్లుగా చనిపోయిన వాడికి ఇష్టమైనటువంటి ఈ తనకు అలవాటు ఉన్నటువంటి వ్యసనాలతో కూడినటువంటి మందునో లేకపోతే రకరకాల ఆహార పదార్థాలు పట్టుకెళ్ళి సమాధి దగ్గర పెడతా ఉంటారు. కానీ ఒకసారి చనిపోయిన తర్వాత వాడు ఏమీ కూడా ఎరగడు, వారి పేరు మరువబడుతుంది, వారికి ఏ లాభము కూడా కలగదు. 6వ వచనం చూడండి. వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందునో వారికి అన్నటికీ కూడా, అంటే ఇప్పుడు బలవంతంగా మీరు చంపేసినంత మాత్రాన తిరిగి మీ మీద పగ పెట్టుకుని దెయ్యం రూపంలో వచ్చి మిమ్మల్ని పీడించడు. లేదు, ఎంతగానో మీరు ప్రేమించారు, అకస్మాత్తుగా యాక్సిడెంట్లో చనిపోయాడు, మీ మీద ప్రేమ చావక, మీ మీద ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ అనురాగము చావక మరలా దెయ్యము రూపంలో రావచ్చే అవకాశము కనుక చనిపోయిన వాడు ఎవరో కూడా ప్రేమించడు, పగ పెట్టుకోడు, అసూయపడడు. టోటల్గా చెప్పాలంటే సూర్యుని కింద, అంటే సూర్యుని కింద ఏముంది? భూమి. ఈ భూమి మీద జరిగినటువంటి వాటిలో దేని యందు కూడా వాళ్ళకి వంతు అనేది ఉండదు. ఎవరికి? చనిపోయినటువంటి వాళ్ళకి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 విజయ్ కుమార్ గారు చదువుతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో వాళ్ళ స్థితి ఏమయ్యింది? 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అంటే ఈ వాక్య భాగంలో ఒక్కసారి మనిషి చనిపోయిన తర్వాత నెక్స్ట్ అతని ప్రోగ్రాం ఏంటంటే, నెక్స్ట్ ప్రోగ్రాం ఏంటి? తీర్పు కొరకు ఎదురు చూడటం తప్ప మరలా భూమి మీదకి దెయ్యముగా వచ్చేటువంటి అవకాశం లేదు. మరలా పగ పెట్టుకుని పగ తీర్చుకునే ప్రయత్నం చేసే అవకాశం లేదు. జన్మభూమికి రాడు. సూర్యుని కింద జరిగేటువంటి దేంట్లో కూడా అతనికి వంతు అనేది ఉండదు. కాబట్టి అర్థమైంది అనుకుంటున్నాను. దెయ్యం అంటే ఎవరు కాదు? శ్రీరామ్, దెయ్యం అంటే ఎవరు కాదు? చనిపోయిన వారు దెయ్యములు అవరు, చనిపోయిన వారి ఆత్మలు దెయ్యాలు కాదు అనేది 3 వచనాల్లో స్పష్టంగా రాయబడింది. ఇంకా రెండవది, మరి దెయ్యాలంటే అందులో బి పాయింట్. దెయ్యములంటే బి పాయింట్ గా చూడండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయములో 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే 17వ వచనములో, వారు దేవత్వము లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు అని పదం వాడాడు కదా. ఇక్కడ దెయ్యాలకు ఏముండదంట? మొదటి లైన్లో ఏముండదు? దేవత్వము లేని దయ్యాలు.
అంటే చనిపోయిన మనుషుల ఆత్మలు దెయ్యాలవ్వవు. అలాగే దెయ్యాలు ఉన్నాయి కాబట్టి దెయ్యాలు దేవతలు దేవుళ్ళు కాదు. దెయ్యాలకి ఏ ప్రభావం ఏ స్వభావం ఉంటదంట? దేవత్వం అంటే దేవునికి ఉండేటువంటి స్వభావాలు దెయ్యాలకు ఉండవు. మనుషుని ఆత్మలు దెయ్యాలు కాదు. పోనీ దేవత్వము కలిగినటువంటి ఆత్మలుగా కూడా దెయ్యాలు ఉండవు. అంటే దెయ్యములు అంటే దేవతా ప్రతిరూపాలు కాదు, దేవుడు ప్రతిరూపాలు కూడా కాదు. దెయ్యాలంటే దేవత్వము లేనటువంటి, దేవుని స్వభావము లేనటువంటి దెయ్యాలు అన్నాడు. ఇంకా అందులో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ఫస్ట్ తీసిన వాళ్ళు చదవండి, ఇక్కడ వాళ్ళు అయినా సరే బయట వాళ్ళు అయినా సరే. ఎఫెసీ పత్రిక 6:12. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధాన దూతను అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు నోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆకాశ మండలమందున్న దేవదూతల దురాత్మల ఏ పదం అన్నాడు ఇక్కడ? ఆకాశ మండలమందున్నటువంటి దేవదూతలు కాదు, దురాత్మల సమూహం అన్నాడు అక్కడ. అంటే దెయ్యాలు అంటే మరణించిన మానవుని ఆత్మలు కాదు. దెయ్యాలు అంటే దేవత లేక దేవుళ్ళ యొక్క స్వభావాన్ని కలిగినటువంటి వారు కాదు. దెయ్యాలు అంటే దేవదూతలు కూడా కాదు కనీసం. మరి ఎవరంట? దురాత్మలు, దురాత్మల సమూహము. దెయ్యములంటే దురాత్మలు, దురాత్మల సమూహం అని ఉన్నాయి. మరి దెయ్యాలంటే ఎవరో తెలియాలంటే ఈ దెయ్యాల గురించి హిస్టరీగా చూస్తామా, మిస్టరీగా చూస్తామా? హిస్టరీ అంటే ఏంటి? హిస్టరీ అంటే చరిత్ర, జరిగిన చరిత్ర. మిస్టరీ అంటే తెలియని చరిత్ర. దెయ్యాల గురించి మిస్టరీగా అయితే ఏమీ లేదు. దెయ్యాలు ఎలా వచ్చినాయి, దెయ్యాలు ఏంటి, దెయ్యాలు ఎలా ఉంటాయి, దెయ్యాల గుణాలు ఏంటి అనేవి మిస్టరీగా అయితే లేదు. దెయ్యాల గురించినటువంటి హిస్టరీ మనం చూస్తాం. ఇది ఇంతకు ముందు మన ఛానల్లో కూడా నేను తెలియపరిచాను. ప్రకటన గ్రంథములో 12వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ దెయ్యాల ప్రారంభ హిస్టరీని, దెయ్యాల యొక్క స్థితిని మనము ప్రకటన గ్రంథములో ప్రాముఖ్యమైనటువంటి ఈ భాగమందు స్పష్టంగా మనం చూడగలుగుతాము. ప్రకటన గ్రంథము రాసుకోవటానికైతే 12వ అధ్యాయము 7వ వచనము నుంచి 12వ వచనం వరకు కూడా మీరు రాసుకోవచ్చు. ఇది ఇంతకు ముందు వివరించాను కాబట్టి సమయాన్ని బట్టి మనం మరొక సందర్భంలోకి వెళ్ళిపోదాం. ప్రకటన 12వ అధ్యాయము 7 నుండి 12 వచనాలలో ఈ దురాత్మలు అనేటువంటివి, ఈ దెయ్యాలు అనేటువంటివి ఎలా భూమి మీదకి పడద్రోయబడినవో అక్కడ చరిత్ర భాగంలో మనం చూస్తాం. క్లాస్ చాటుకట్లా చెప్పాలంటే, పరలోకములో దేవుడు నిత్యము తన నామాన్ని స్మరించుట కొరకును, తన సేవను చేయుట కొరకును కొన్ని వేల దేవదూతలను సిద్ధము చేస్తే, ఆ దేవదూతల్లో ఉన్నటువంటి వారు దేవుని దూతలుగా ఉన్నటువంటి వారిలో కొంతమంది దేవదూతలు, వారిలో ప్రధానంగా ఘట సర్పం అంటాం ఎవరిని? సాతానుడు ఒక గ్రూపును ఏర్పాటు చేసుకుని పరలోకములో దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, ఇలా తిరుగుబాటు చేసే స్వభావము, దేవుని మీద గ్రూపులు కట్టే స్వభావము, అసూయ కలిగినటువంటి వాళ్ళకి పరలోకములో స్థానం ఉండదు. కాబట్టి దేవుడు అపవాదిని, అతన్ని అనుసరించినటువంటి దేవదూతలను శపించి పరలోకము నుంచి భూలోకానికి పడవేశాడు. అదే మనం 12వ అధ్యాయము 9వ వచనంలో చూస్తాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను.
అది భూమి మీద పడద్రోయబడెను. తర్వాత దాని దూతలు దానితో కూడా పడద్రోయబడెను. ఎవరి దూతలు? ఈ అపవాది అనబడినటువంటి వారిని అనుసరించిన దూతలు కూడా ఆ ఘట సర్పముతో పాటు సాతానుతో పాటు పరలోకము నుంచి భూమి మీదకి పడద్రోయబడినవి. అలా పడద్రోయబడినటువంటి వారిని పౌలు గారు ఎఫెసీయులకు ఏమన్నాడంటే దురాత్మల సమూహము అనే మాట అక్కడ రాయబడింది. కనుక దెయ్యాలు అంటే చనిపోయిన వాళ్ళు దెయ్యాలు ఎవరు? దేవుని రూపాలు లేక దేవుని స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళు దెయ్యాలు కాదు. దేవదూతలు కూడా దెయ్యాలు కాదు. దేవుని ఎదుట పాపము చేసి పరలోకం పడవేయబడినటువంటి ఒక గ్రూపే దురాత్మల సమూహముగా పిలువబడింది. 2 చూసాం. ఇందులో ఇంట్రెస్ట్ గా 3వది, ప్రస్తుతం ఈ దెయ్యాలు ఎక్కడుంటాయి? 3వ పాయింట్, దెయ్యాలు ఉండేటువంటి స్థలం ఏది ప్రస్తుతం? ఒకప్పుడు పరలోకములో ఉన్నాయి, దేవుడు అక్కడి నుంచి వాటిని నెట్టివేశాడు. ప్రస్తుతం దెయ్యాలు ఉండేటువంటి స్థలం ఏది? దీనికి అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. చాలా మంది కూడా నన్ను అడిగారు, దెయ్యాలు ఉండేటువంటి స్థలం ఏది అంటే ఒక సందర్భము చాలా మందికి అనుమానాన్ని కలగజేస్తుంది. అదేంటనగా పాత నిబంధన భాగంలో సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనములో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా అనే మాట రాయబడింది. ఇక్కడ సౌలు దేవునికి వ్యతిరేకమైన పని చేసినప్పుడు సౌలులో ఉన్న దేవుని ఆత్మ అతన్ని వదిలిపోయి వెళ్ళిపోయింది. మరి ఒక దురాత్మ వచ్చి సౌలు గారిని పట్టుకుంది. దురాత్మ అంటే ఏంటి? మన పాఠ ప్రకారంగా ఒక దెయ్యం. ఒక దెయ్యం వచ్చి సౌలు గారిని పట్టుకుంది. ఒక దెయ్యం వచ్చి సౌలు గారిని పట్టుకుంది అంటే ఈ దెయ్యం ఎక్కడి నుంచి వచ్చిందని అక్కడ ఉంది? యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అని రాటబాడిబండి. అంటే ఇప్పుడు దీనిని బట్టి దురాత్మలు కూడా ఎక్కడ ఉంటాయి? దేవుడి దగ్గరే ఉంటాయా? యెహోవా దురాత్మ, యెహోవా వద్ద నుండి వచ్చిన దురాత్మ. యెహోవా దురాత్మ అంటే యెహోవాకు సంబంధించినటువంటి యెహోవా కొరకు పనిచేసేటువంటి దురాత్మ. ఇక్కడ యెహోవా దురాత్మ కాదు గాని యెహోవా యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చింది, ఒక దెయ్యం వచ్చిందంట. ఇది ఒకసారి కాదు, తిరిగి మరలా మనం 15వ వచనంలో కూడా చూడండి, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నన్ను వెరపించి ఉన్నది, నిన్ను వెరపించి ఉన్నది అనే పదం ఉంది. అంటే సేవకులు కూడా ఏమన్నారు తెలుసా? దేవుని యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చింది, అది నిన్ను వెరపిస్తున్నది అనే మాట అక్కడ చూస్తాము. ఈ 2 వచనాలను బట్టి దురాత్మలు కూడా దేవుని దగ్గరే ఉంటాయి. దురాత్మలను కూడా దేవుడే పరలోకంలో ఉంచుకున్నాడు. పరలోకంలో కూడా దెయ్యాలు ఉంటాయి అనే దాన్ని మనం నమ్మొచ్చా, నమ్మకూడదా? పరలోకంలో దెయ్యాలు ఉంటాయా? మరి ఇక్కడ దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చింది అంటే ఇది మనకు అర్థం కావాలి అంటే పాత నిబంధన భాగంలోనే యోబు గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే యెహోవా యొద్ద నుండి దురాత్మ రావటం అంటే ఎలా వస్తుందో మనకు అర్థమవుతుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అంటే ఎవరు? దురాత్మ, సాతానుడు, దెయ్యాల యొక్క అధిపతి దెయ్యం. ఆ దినమున అపవాది, ఈ అపవాది అనేవాడు కూడా వారితో కలిసి వచ్చాడు. ఎవరితో కలిసి? దేవదూతలతో కలిసే దేవుని సమ్ముఖానికి వీడు కూడా కలిసి వచ్చాడంటే కలిసి ఉన్నారా? దేవదూతల పరలోకంలో కలిసి ఉన్నారు. మరి దేవదూతలతో కలిసి వచ్చాడంటే దేవదూతలతో కలిసి ఉన్నట్టే దాని అర్థమా? పరలోకములో యోబు గ్రంథంలో స్పష్టమయ్యేది ఏంటంటే
పరలోకములో దేవదూతలందరూ కూడా దేవుని ఎదుట హాజరయ్యేటువంటి ఒక దినం ఉంటది. దాన్ని మన వాళ్ళు మీటింగ్ అంటారు. మనం అందరం గ్రూప్ అంతా ఒక రోజు మీటింగ్ పెట్టుకోవాలంటారు చూసారా? ఇలా దేవుడు కూడా దేవదూతలతో సమావేశమయ్యే ఒక దినం ఉంటది. ఆ దినాన్ని మాత్రమే దేవదూతలందరూ యెహోవా సన్నిధిలో సమావేశానికి రావాలి. ఇలా యెహోవా సన్నిధికి సమావేశం అవడానికి దేవదూతలందరూ వస్తుంటే ఆ దేవదూతలతో పాటు దెయ్యం కూడా వచ్చిందంట. వారితో కలిసి వచ్చిన మాట ఉంటది. కలిసి వచ్చిందంటే కలిసి ఉండడం అర్థమా? ఉదాహరణకి గుడివాడలో రైల్వే స్టేషన్ లో మా జయమ్మ గారు దిగారు. ఆవిడతో పాటుగానే మరొకరు అస్తమ్మ గారు దిగారు అనుకోండి. ఇద్దరు స్టేషన్లోంచి వస్తున్నారు కాబట్టి ఇద్దరు ఒకే ఊరు వెళ్ళారని అంటామా? ఒకే స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళ ప్రాంతాలు ఎక్కడి నుంచి వెళ్ళారనేది మనకి పరిశీలన చేయాలి. ఇక్కడ కూడా దేవదూతలతో కలిసి వచ్చాడా, దేవదూతలతో కలిసి ఉన్నాడా? దేవదూతలతో కలిసి వచ్చాడు. అలా కలిసి వచ్చినటువంటి ఆ అపవాదిని దేవుడు ఏమని అడిగాడు? 7వ వచనం, యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితవని వానిని అడుగగా అపవాది ఇప్పుడు చెప్తున్నాడు. ఎక్కడ ఉంటాడా ఇప్పుడు మనోడు? భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితేనని. అంటే ఇప్పుడు అర్థమైపోద్ది. ఇద్దరు రైల్వే స్టేషన్ లో దిగి వస్తున్నా మీరిద్దరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే వాళ్ళు చెప్పే ఆన్సర్ని బట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థమైపోద్ది. దేవదూతలందరూ పరలోక సమూహంలో దేవుని ఎదుట వాళ్ళు నిలబడితే వీడు మాత్రం వాళ్ళతో కలిసి అక్కడికి వెళ్ళాడు. దేవుడు అడుగు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను భూమి మీద నుంచి, భూమి మీద ఇటు అటు తిరుగుతూ సంచరించుచు నేను వచ్చాను అనే పదం అక్కడ వాడాడు. అంటే ఈ దెయ్యాల అధిపతి గాని దెయ్యాలు గాని ఎక్కడ ఉంటున్నాయి? భూమి మీదే. ఏం చేస్తున్నాయి? ఇటు అటు తిరుగుతూ ఉన్నాయి. పోనీ ఇది ఒకసారి చెప్పిన ఆన్సరే కాదండి. 2వ అధ్యాయంలో కూడా 1-2 వచనాలు చూడండి. ఇంకొకసారి మళ్ళీ పరలోకంలో మీటింగ్ జరిగింది. దేవదూతలు యెహోవా సన్నిధిలో నిలుచుటకై వచ్చిన మరి యొక్క దినము తటాస్తింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుంటే వచ్చాను. యెహోవా మళ్ళీ అడుగుతున్నాడు, నీవెక్కడ నుండి వచ్చితవని వాని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అంటే ప్రస్తుతం దెయ్యాలు గాని ఈ దెయ్యాల అధిపతి గాని ఎక్కడున్నాయి? భూమి మీదే ఇటు అటు తిరుగులాడేటువంటివిగా ఉన్నాయి. భూమి మీద ఇటు అటు తిరుగులాడేటువంటివిగా ఉన్నాయి. ఇప్పటి వరకు మనము 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో 13-16 యొక్క సందర్భాలు. రెండవది, దెయ్యము అంటే ఏంటో నేర్చుకున్నాం. మూడవది, దెయ్యాలు ఎక్కడుంటాయో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇందులో 4వ విషయం ఏంటంటే దెయ్యాల సామర్థ్యం ఎంత? రౌండ్ పాయింట్ 4 దెయ్యముల సామర్థ్యము అని రాసుకోండి. ఈ దెయ్యాలకి ఎంత సామర్థ్యం ఉంటుంది, ఏం చేయగలం? దెయ్యముల సామర్థ్యం ఎంత? దీనిలో ఏ పాయింట్ ఏంటంటే ఏ భ్రమపరచును అని రాసుకోండి. భ్రమపరచును. ఏ పాయింట్? భ్రమపరచును. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటాము. ఎలా వాడు భ్రమపరుస్తాడో, వాడు ఎలాంటి స్వభావాన్ని ఎలాంటి సామర్థ్యాన్ని కలిగినటువంటి వాడుగా ఉంటాడు అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదవండి. సర్పము తన కుయుక్తితో అవ్వను మోసపరుచున్నట్లు నీ మనసులను కూడా మోసపరుచునని పదం. అంటే ఇక్కడ ఈ సర్పము ఎలాంటిదంటే, అనగా సర్పం అంటే ఎవరు? సాతానుడు. సాతానుడు అంటే ఈ దెయ్యము. ఎలాంటిది అంటే కుయుక్తి కలిగిందట. సర్పము తన కుయుక్తి చేత, యుక్తి అంటే ఏంటి? ఉపాయం, ఆలోచన. అంటే తెలివి కలిగిందే గాని కుయుక్తి కలిగిందంటే ప్రమాదకరమైన బుద్ధి, ప్రమాదకరమైన గుణం కలిగినటువంటి స్వభావము ఈ సర్పానికి ఉంది. సర్పము
కుయుక్తి కలిగింది. కుయుక్తి చేత ఏం చేస్తుందంటే భ్రమపరుస్తుందంట. ఎలా భ్రమపరుస్తుంది? ఇదే కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. వీడేం చేస్తాడో, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము వేసుకుని. వాక్య భాగంలో సాతానుడంట తానే వెలుగై ఉంటాడా, వెలుగు దూత అయి ఉంటాడా, వెలుగు దూత వేషం వేసుకుంటాడా? సాతానుడు వెలుగై ఉన్నాడు. సాతానుడు వెలుగు దూత కూడా కాదు, అసలు దూతే కాదు, వాడు ఒక దురాత్మ, ఒక దెయ్యం. కానీ వాడు ఏం చేస్తాడంటే సాతానుడు తానే వెలుగు దూత వేషము వేసుకుని అనే పదాన్ని అక్కడ మనం చూస్తున్నాము. వెలుగు దూత వేషము వేసుకుని ఉన్నాడు. వేషం అంటే నిజమా అబద్ధమా? వేషం వేస్తాడు, వాస్తవం కాదు, భ్రమపరుస్తాడు. ఆ వేషం వేసుకుని భ్రమపరుస్తాడు. ఇప్పుడు చిన్నపిల్లలను జడిపిస్తారు చూసారా? మనుషులే పులి వేషం వేసుకుని, మనుషులే కొన్ని కొన్ని ఆకారాలు మొఖాన తగిలించుకుని, నిజంగా వాడు పులి కాదు, కుక్క కాదు, ఎలుగుబంటి కాదు, వేషం. వేషములో నిజం అనుకున్నట్లుగా భ్రమ పెడుతూ ఉంటారు కదా. అలాగే సాతానుడు కూడా నేటి దినాలలో మనుషులను భ్రమ పెట్టే సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. భ్రమ పెడతాడంట. ఎలాగా? వెలుగు దూత వేషం వేసుకుని కనపడతాడు. మనుషులు చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ దెయ్యాన్ని దేవుడు అనుకుంటాడు. ఏమనుకుంటారు? వెలుగు దూత వేషంలో వెలుగుగా కనిపించగానే, వెలుగుదూత వేషం కనపడగానే చాలా మంది రోజుల్లో రాత్రి దేవుడు నాకు కనిపించాడు, రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నేను చూశాను, దేవుడు నన్ను పిలిచాడు అని మాట్లాడతారండి. ఇదంతా ఏంటి? భ్రమ. దేవుడు పిలవటం, దేవుడు కనపడటం, దేవుడు దర్శనం ఇవ్వటం, ఇదంతా చేసేది ఎవరంటే దెయ్యం చేసే పనిది. వాడే వెలుగుదూత వేషం వేసుకున్నట్లుగా కనిపిస్తూ తానే దేవుడు అని, అదే దేవుడని భ్రమను కలిగించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాడో, ఇలా మనుషులకు వెలుగుదూత వేషం వేసుకున్నట్లుగా కనపడి భ్రమను కలిగించేటువంటి స్థితి సామర్థ్యం వాడుకుంది. భ్రమపరిచే సామర్థ్యం దెయ్యాలకు ఉంది. ఒకటి, భ్రమపడకూడదు. వాక్యం తెలిసిన వాడైతే ఇలాగూ సాతానుడు ఎన్ని భ్రమలు కలగజేస్తున్నా ఆ భ్రమకు పనిపోని వాడేటువంటి వాళ్ళగా ఉంటారు. ఇక రెండవది, సూచక్రియలు కూడా చేయగలవండి. దయ్యాలు ఏం చేస్తాయి? సూచక క్రియలు కూడా చేయగలవు దయ్యములు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, దెయ్యముల సామర్థ్యాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనములో అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినము జరుగు యుద్ధమునకు లోకమందున రాజులందరినీ పోగు చేయవని. ఇక్కడ చూసినట్లయితే మొదటి పదము, అవి సూచనలు చేయనటువంటి దెయ్యాల అంటే ఇవి కూడా ఏం చేస్తాయి? కొన్ని సూచనలు, కొన్ని కార్యాలు కూడా చేయగలుగుతాయి. దెయ్యాలకున్న సామర్థ్యం మనుషుల్ని ఎలాంటి వారినైనా సరే భ్రమ పెడుతుంది, తెలివితేటలు లేకపోతే మోసం చేస్తుంది. రెండవది, సూచక క్రియలు కూడా చేయగలిగే సామర్థ్యం అటుకుంది. కొన్ని సూచక్రియలు కూడా చేస్తాయి. సూచనలు అంటే ఉదాహరణకి పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుకు నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? మోషేని. మోషేని నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఇశ్రాయేలు విడిపించడానికి మోషేని దేవుడు ఐగుప్తు దేశానికి పంపించినప్పుడు, అక్కడ మోషే గారు ఫరో ఎదుట గొప్ప అద్భుతమైన కార్యం చేశాడు. ఏంటది? మోషే చేతిలో కర్ర రాజుగారి ముందు పడేశాడు. ఎవరు? మోషే. మోషే తన చేతిలో ఉన్న కర్ర రాజుగారి దగ్గర పడేయగానే కర్ర ఏమైంది? పామైంది. ఇది దేవుని ప్రవక్తగా ఆయన చేసిన కార్యం. ఇదే పని దయ్యాలు కూడా చేస్తాయా? చేయవా? చేస్తాయి, చేయలేదా? నిర్గమాకాండంలో 7వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఏం జరిగిందో చూడండి. నిర్గమాకాండము 7వ అధ్యాయం 10-12 వచనాలలో మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 7వ అధ్యాయము 10-12 వచనాలు.
అక్కడ ఉన్నటువంటి వాక్య భాగములో, కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తమకు ఆజ్ఞాపించిన పట్టు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అదేమైంది? సర్పమాయను. అప్పుడు ఫరో తన విద్వాంసులను, ఇంకొకరు ఎవరు, మంత్రజ్ఞులను పిలిపించాను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగు చేసిరి. వాళ్ళు ప్రతివాడు తన కర్రను పడవేసినప్పుడు అది కూడా ఏమైంది అంటే, ఇక్కడ దేవుని సేవకుడుగా అహరోను గారు కర్ర కింద పడేస్తే అహరోను కర్ర పామైంది. మరి మంత్రాలు చేసేవాళ్ళు, శకునగాండ్రు, ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు చేసేటువంటి వాళ్ళు కూడా, దురాత్మలకు సపోర్టుగా ఉండే వాళ్ళు కూడా వాళ్ళ కర్రలు పడితే అవి కూడా ఏమైనాయి? అవి కూడా పాములుగా మారిపోయినాయి. అంటే ఇక్కడ ఈ మంత్రజ్ఞులు, శకునాలు చెప్పే వాళ్ళందరూ కూడా దురాత్మలకు పీడింపబడుతున్న వాళ్ళు కదా, సాతాను చేత నడిపబడుతున్న వాళ్ళు కదా. అంటే సాతాను కూడా ఏం చేశాడు? ఇక్కడ వాళ్ళ కర్రలను కూడా పాములు చేసేసాడు. అంటే వాడికి ఏముంది? సామర్థ్యం ఉంది. కానీ అక్కడ ఉన్న సామర్థ్యంలో ఈ దురాత్మల కంటే శక్తి కలిగిన వాడు దేవుడు అనటానికి అక్కడ జరిగిన నిదర్శనం ఏంటి? ఏం జరిగింది అక్కడ? చదవకుండా చెప్పండి. మోషే కర్ర పడేశాడు, మోషే కర్ర పామైంది. వాళ్ళు కర్రలు పడేశారు, వాళ్ళ కర్రలు కూడా పామైనాయి. అప్పుడు ఏం జరిగింది? అహరోను కర్ర పామైంది కదా, ఆ పాము ఈ మంత్రజ్ఞుల కర్రలు కూడా పాములైనాయి కదా, ఆ పాములన్నిటినీ, అంటే వాటన్నిటికంటే సామర్థ్యం కలిగినటువంటి వాడు దేవుడు అని అక్కడ నిరూపించడానికి ఆ మంత్రగాళ్ళు చేసినటువంటి కర్రలో కూడా అహరోను గారి కర్ర అయిన పాము మింగేసినట్లుగా మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ కూడా మనకి ఏమర్థం అవుతుంది? దయ్యాలకు కూడా కొన్ని కార్యాలు చేసేటువంటి శక్తి ఉంటది. మూడవది సి పాయింట్, ఎలాంటి మనుషులు అయినా అవి ఆలోచన పుట్టించగలవట. ఏవి? దెయ్యాలు ఎలాంటి మనుషులోనైనా ఆలోచన పుట్టించగలిగే సామర్థ్యం వాటికుంది. ఆ ఆలోచన పుట్టిస్తాయి, బలహీనపరుస్తాయి, అలాంటి తలంపును వాటికి తీసుకొస్తా ఉంటదండి. కొంతమంది ఎంత ఏకాగ్రత కలిగిన వాళ్ళైనా కొంతమంది మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో వాళ్ళు పడిపోతారు. సాతాను కూడా ఎలాంటి మనిషినైనా తన ఆలోచన ప్రకారముగా ఆలోచించే విధానంలోకి మార్చగలిగే సామర్థ్యం కూడా సాతానికి, దెయ్యాలకు ఉంది. యోహాను సువార్త చూడండి, 13వ అధ్యాయము 2వ వచనంలో ఇస్కరియోతు యోధా విషయంలో ఏం జరిగింది? యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం, 13:2. వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఏం చేశాడంట? ఆలోచన పుట్టించెను. ఎవరిలో? ఇస్కరియోతు యోధా మనసులో ఆలోచన పుట్టించింది ఎవరు? ఈ అపవాది, ఈ సాతానుడు, ఈ దెయ్యము అతనిలో ఆలోచన పుట్టించినట్లుగా మనం చూస్తున్నాము. అంటే 3 చెప్పాను. ఒకటి, భ్రమపరిచే సామర్థ్యం దానికి ఉంది. తాత్కాలికమైన సూచనలు చేసే సామర్థ్యం దానికి ఉంది. మనిషిని ప్రేరేపించి బలహీనపరిచి అతని ఆలోచనను మార్చి అతనిలో కొత్త ఆలోచనలు పుట్టిన సామర్థ్యం ఉంది. మూడవది కూడా ఏంటో తెలుసా? భయం వేస్తుంది. బలహీనతలు కూడా కలుగు చేసే సామర్థ్యం దానికి ఉంది. ఎవరికి? దెయ్యాలు బలహీనతలు కూడా కలుగు చేస్తాయి. టీ పాయింట్, బలహీనతలను కలుగు చేసే సామర్థ్యం ఉంది. ఉదాహరణకి మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఆ దెయ్యము కలుగు చేసిన బలహీనత ఏంటి? 9:25లో జనులు గుంపు కూడి తన ఎద్దకు పరిగెత్తి రాగా యేసు చూసి, మోగవైన చెవిటి దెయ్యమా, అంటే ఈ దెయ్యం పట్టినటువంటి వాడికి ఆ దెయ్యం ఏం కలగజేసింది? మోగ చెవుడు, అంటే మాటలు రానివ్వట్లేదు, చెవులు వినపడనివ్వట్లేదు.
ఈ బలహీనత ఆ దెయ్యం వలన ఆ మనిషికి కలిగింది. లోకాసు వార్తలో కూడా ఉదాహరణకి 13వ అధ్యాయము 11వ వచనాన్ని చూసినట్లయితే ఎక్కడో కూడా ఒక బలహీనత కలగజేసింది ఆ దెయ్యం. లోకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం. 13, 11 చూడండి. ఇక్కడ 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ. ఏకంగా ఈ దయ్యం ఒక స్త్రీని పట్టుకుందంట. ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె నడుమొంగిపోయిన దానిలాగా ఉంచేసింది? 18 సంవత్సరాల నుంచి దెయ్యం పెట్టి ఆ దెయ్యం వలన నడుమొంగిపోయి బాధపడుతున్న పరిస్థితుల్లో అక్కడ ఒక స్త్రీ ఉన్నట్లుగా అక్కడ వాక్య భాగంలో మనమైతే చూస్తాము. అంటే దయ్యాలకు ఏమున్నాయి? మనిషిని బలహీనపరిచేటువంటి సామర్థ్యం కూడా ఉంది. బలహీనపరుస్తాయి, పట్టుక సామర్థ్యం ఉంది. 18 సంవత్సరాల నుంచి కూడా ఆ బలహీనతను వదిలిపోకుండా అంటి పెట్టుకుని ఉన్నటువంటి దయ్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. అందులో ఈ పాయింట్, దయ్యాల సామర్థ్యంలో మనం ఈ పాయింట్ గా మనం చూసినట్లయితే వాక్యమును బోధించగల సామర్థ్యం కూడా దయ్యాలకు. ఏం చెప్పగలవు? ఇందాక లోకాసు వార్త 13, 11 చూస్తే 18 సంవత్సరాల నుంచి నడుమొంగిపోయిన స్త్రీ ఎక్కడుందో తెలుసా? దేవాలయంలో ఉంది, సమాజ మందిరంలో ఉంది. అంటే సమాజ మందిరంలో ప్రార్థనకి వెళ్ళిన ఆమెతో పాటు ఎవరు వెళ్ళిపోయారు మందిరంలోకి? దయ్యం కూడా వెళ్ళిపోయింది. అంటే దురాత్మ పట్టినప్పుడు ఆ మనిషి బలహీనతను బట్టి ఎక్కడైనా తనతో పాటు ఉంటుంది. మరి ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఇదే దెయ్యానికి ఏం చెప్పగలిగే సామర్థ్యం ఉంది? వాక్యం కూడా చెప్పేద్దంట దెయ్యం. ఈ రోజుల అబద్ధ బోధకులు, సాతాను చేత ప్రేరేపించబడిన వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ వాక్యము చెప్పగలదు. కానీ అసత్యాన్నే సత్యంగా బోధించి మనుషులను నాశనాలు నడిపించేటువంటి ఆలోచనలో ఉన్నటువంటిది ఈ దురాత్మ. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ దురాత్మ బోధ గురించి మాట్లాడతాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే చూడండి. ఇక్కడ దెయ్యముల బోధ యందును. ఎవరి బోధ అంటే దెయ్యాలు కూడా బోధలు చేస్తాయి. దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా తండ్రి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక్కడ కొంతమంది అంట దెయ్యాలు బోధలు విని వారి విశ్వాస భ్రష్టులైపోతారంట. దెయ్యం కూడా బోధిస్తుంది నిలబడి, దెయ్యము కూడా వాక్య ప్రకటన అంటది, దెయ్యాలు కూడా సువార్త సభలు పెడుతున్నాయి. దెయ్యం పట్టినటువంటి వాళ్ళు కూడా మేము సేవకులమని గొప్ప గొప్ప ప్రవక్తలమని చెప్పుకుంటున్నారు. కానీ ఈ దెయ్యాల బోధలు విన్నటువంటి వారందరూ ఏమైపోతారంట? వాటి యందు లక్ష్యం ఉంచి వారందరూ విశ్వాస భ్రష్టులైపోతారంట. విశ్వాస భ్రష్టత్వాన్ని కలగ చేయటానికి చివరికి దెయ్యం బైబిల్ కూడా పట్టుకుంటది. దేవుని వాక్యాన్ని కూడా ప్రకటించి విశ్వాస భ్రష్టుడిగా మార్చేస్తుంది. ఎందుకంటే ఇదే దెయ్యం, ఇదే దురాత్మ ఎవరికి వాక్యం చెప్పడానికి వెళ్ళిందో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో స్వయంగా దేవుని కుమారుడు, దేవుని స్వరూపం కలిగిన వాడు, మానవుని కొరకు లోకానికి వచ్చినటువంటి వాడు ఎవరైనా యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకే వెళ్ళి చెప్పేసింది. యేసుక్రీస్తుకే ఈ దురాత్మ వాక్యం చెప్పాడు. యేసుక్రీస్తుకే అపవాది వాక్యం చెప్పాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకము. చూడండి, ఇక్కడ ఇప్పుడు చెప్తున్నాడు వాక్యం, ఆయన నిన్ను ఊర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను తన చేతులతో ఎత్తు పట్టుకుందరని వ్రాయబడి ఉన్నదని. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? అపవాది కూడా యేసుక్రీస్తు వారికి వాక్యం చెప్పేస్తున్నాడు వెళ్ళిపోయి. యేసుక్రీస్తు వారిని ఏం చేద్దామని భ్రమపరిచి, ఆలోచన పుట్టించి, విశ్వాస భ్రష్టుణ్ణి చేసి, గర్వాన్ని పుట్టించి, నువ్వు దేవుని కుమారుడవైతే కిందకు దూకై, బైబిల్లో రాయబడింది కదా, నీ పాదం రాతికి తగలకుండా ఎత్తు పట్టుకుంటారని చెప్పి ప్రేరేపించే స్వభావము యేసుక్రీస్తు దగ్గరికే వెళ్ళి ప్రేరేపించాడు.
సాతానుడు యేసుక్రీస్తు వారి దగ్గర ఈ వాక్యాన్ని బోధిస్తే నేటి దినాల్లో ఆ దెయ్యం పట్టిన బోధకులుగా అసత్యాలు మనుషులకు రుద్ది విశ్వాస భ్రష్టులుగా చేయటంలో ఇదేమీ సాతాను చేసి గొప్పదైన పని ఏమీ కాదు. ఇలాగూ ఈ అపవాది చేసే ఆ తంత్రాలను ఎదుర్కొనాలంటే క్రీస్తు లాంటి సామర్థ్యము కలిగి ఉండాలి. అది లేకపోతే అనేక మంది విశ్వాసులు కూడా ఈ దయ్యాల బోధ గుర్తించక విశ్వాస భ్రష్టులైపోయే ప్రమాదం ఉంటది. ఏమైపోతారు? విశ్వాస భ్రష్టులైపోతారు. కనుక దయ్యాలకు ఉన్నటువంటి సామర్థ్యములో ఎన్నోది మనం చూసాం. 5వది ఏంటది? వాక్యాన్ని కూడా బోధింపగలం. ఇంకా తర్వాత అందులో 6వ సామర్థ్యం ఏంటో తెలుసా? ఏ విషయమైనా మనకంటే ముందుగా అందులో నిజాన్ని వాస్తవాన్ని గ్రహించగలిగే సామర్థ్యం వాటికుంది. వీటికి దెయ్యాలు వాస్తవాన్ని త్వరగా గ్రహించగలుగుతాయండి. ఎలా అంటే ఉదాహరణకి మార్కు సువార్తలో 5వ అధ్యాయం మనం చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 6, 7 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 6, 7 వచనాల్లో యేసుక్రీస్తు వారు మానవుడిగా శరీరధారిగా ఈ లోకములో ఉండి సువార్తను ప్రకటన చేసి సంచరిస్తున్నప్పుడు ఆయన మానవుడిగా శరీరధారిగా ఉన్నటువంటి ఆయనను దేవుని కుమారుడు అని మనుషులైతే గుర్తుపెట్టలేకపోయారు. అనేక మంది ఆయన సువార్తకు లోబడలేదు. సొంత కుటుంబమే ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. కానీ ఒకరోజు చూడండి, యేసుక్రీస్తు వారు ఫస్ట్ టైం మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనములో వారా సముద్రమును కద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. వాడు సమాధుల నుండి వాసము చేయువాడు. సంఖ్యలతో నిన్ను ఎవడు వారిని బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్ళు చేతులు కట్టినను వాడిని బంధించినను వాడు చేతి సంఖ్యలను తెప్పి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడను వారిని సాధు చేయలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి మగళ్ళు సమాధుల్లో కొండల్లో కేకలు వేయచ్చు తను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉండెను. వాడంటే ఎవరు? దెయ్యం పట్టిన వాడు. ఆ అతనిలో ఉన్న దెయ్యము దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకు వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఏమంటున్నాయి? సర్వోన్నతుడైన యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకమని. అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉంటే ఈ గరాసీన ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆయన ఎవరో తెలియక ఆయన వెళ్ళిపోమన్నారు. కానీ ఆయన ఎవరు గుర్తుపెట్టేశారు? దెయ్యం వాస్తవాన్ని గుర్తుపెట్టింది. ఈ దెయ్యం పట్టినవాడు పరిగెత్తుకు వచ్చి డైరెక్ట్ గా యేసు, నువ్వు దేవుని కుమారుడివి, నన్ను బాధపరచవద్దు అని యేసుక్రీస్తు పేటని నానబెడతానని బిగ్గరగా కేకలు వేసినట్లుగా మనం చూస్తున్నాము. వాస్తవికతను గుర్తించగలిగే సామర్థ్యం ఏటుకుంటది? దెయ్యాలకు ఉంటది. మన సబ్జెక్టులు కూడా అదే కదా. అపోస్తలుల కార్యములో 19వ అధ్యాయంలో 14, 16 వచనాలలో మనం చదువుకున్న సందర్భంలో కూడా ఏం జరిగింది? దానికోసం ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఈ సందర్భంలో కూడా ఏం జరిగింది? కేవా అనే ఒక యాజకుని యొక్క 7 కుమారులు యేసుక్రీస్తుని ఎరుగకపోయినా, యేసుక్రీస్తుని నమ్ముకోకపోయినా వాళ్ళు ఏం ఆడుతున్నారు? అక్కడ యేసుక్రీస్తు పేరట ఉచ్చాటన చేయటానికి వాళ్ళు పూనుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు యేసుక్రీస్తు పేరట ఉచ్చాటన చేస్తూ యేసుక్రీస్తు నామాన్నే అనే పేరు మాత్రమే వాడుతున్నారో వెంటనే ఆ దెయ్యం ఏమంది? అందుకు ఆ దెయ్యం ఏమంటుంది అక్కడ? నేను యేసును గుర్తిరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా. అంటే దెయ్యాలకి ఎవరు తెలుసు? యేసు ఎవరో గుర్తుపట్టగలవు, పౌలు ఎవరో గుర్తుపెట్టగలవు, ఏది వాస్తవం ఏది అవాస్తవం గుర్తుపట్టగలవు. కనుక ఈ మనుషులు గుర్తుపట్టలేకపోతున్నారు, కానీ దెయ్యాలు అక్కడ గుర్తుపట్టని. అక్కడ గెరాసీన ప్రాంతంలో దెయ్యం యేసును గుర్తుపట్టింది, మనుషులు గుర్తుపట్ల. ఇక్కడ స్కేవాను యాజకుడు కొడుకులు కూడా అద్భుతమైన వాక్యం ప్రకటించేటువంటి వాళ్ళుగా, యేసుక్రీస్తు మేరట మాంత్రిక విద్య చేసేవాళ్ళు, దేశం అంట తిరిగేటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు పేరట కూడా మేము కూడా కార్యాలు చేస్తామని ముందుకొస్తే వాళ్ళు ఎలాంటి వారో ఇక్కడ ఈ దెయ్యానికి అర్థమైపోయింది. యేసుక్రీస్తు పేరు మీరు వాడుతున్నారు, కానీ మీరు యేసు కాదు.
పౌల్లాగా మీరు వాడుతున్నారు. మీరు పౌలు కాదు. నాకు పౌలు తెలుసు, యేసుక్రీస్తు తెలుసు, మీరెవరో నాకైతే తెలియదని చెప్పి యేసుక్రీస్తు పేరు ఉపయోగించినటువంటి వాళ్ళని ఆ దురాత్మ పట్టినటువంటి వ్యక్తి ఏం చేశాడు? ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాను. అందుచేత వారు ఎలా వెళ్ళిపోయారంట? దిగంబరులై అక్కడి నుంచి గాయములై వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ దెయ్యాలు కూడా ఏముంది ఇప్పుడు? సామర్థ్యం ఉంది. ఏ సామర్థ్యాలు ఉన్నాయి? భ్రమపరచగలడు మనుషుల్ని, సూచనలు చేయగలడు, ఆలోచన పుట్టించగలడు, బలహీనతలు కలుగ చేయగలడు, వాక్యం కూడా చెప్పగలడు, వాస్తవాన్ని మనకంటే ముందే గ్రహించగలడు. మరి ఇందులో చివరి పాయింట్ చెప్పకపోతే అస్పష్టంగా ఉంటది. చివరి పాయింట్ అంటే ఈ దెయ్యాలను, ఈ దురాత్మలను లేక ఈ అపవాదిని మనం ఎలా ఎదిరించాలి? వీడికి ఇంత సామర్థ్యం ఉంది కదా. ఎవరికి? దెయ్యాలకి ఇంత సామర్థ్యం ఉంది కదా. దెయ్యాలు భూమి మీదే ఉన్నాయి. దెయ్యాలు భూమి మీద సంచరిస్తున్నాయి. దెయ్యాలకి సుమారుగా 6 రకాల సామర్థ్యం ఉన్నట్లుగా మనమే చూసాము. మరి ఇంత సామర్థ్యం కలిగిన ఆ దెయ్యాలు మనం ఎలా ఎదుర్కొంటాం? ఎలా వాటిని ఎదుర్కోగలం? ఎలా వాటిని ఓడించగలం? ఎలా వాటి నుంచి వచ్చే విపర్దావాల నుంచి మనం తప్పించుకోగలం? ఈ ప్రశ్నకి చాలా మంది వాక్యం తెలియని వాళ్ళు చెప్పే సమాధానాలు ఏంటంటే, తాళ్ళు కట్టాలి, దెయ్యాలు రావు. తాయెత్తులు కట్టాలి, దెయ్యాలు రావు. ఇంటి ముందు కొన్ని ఆకారాలు పెట్టాలి, దెయ్యాలు రావు. ఇలా తాళ్ళు కడితేనో, తాయెత్తులు కడితేనో, చక్రాలు కడితేనో, కాయలు కడితేనో దెయ్యాలు రాకుండా వాటిని మనం ఎదిరించగలమా? మంత్రాలు చెబితే దెయ్యాలు పోతాయా? సినిమాలో చూపించినట్లుగా మాంత్రికులు పిలిపించి మాంత్రికులతో మనం ఏమైనా చేపిస్తే దెయ్యాలు పోతాయి అంటే, ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో అసలు దెయ్యం కొట్టిందే ఎవరిని? మాంత్రికుడిని. ఎవరు కొట్టింది? దెయ్యం కొట్టినోడే మాంత్రికుడిని దెయ్యమే మాంత్రికుడు కొట్టింది. దెయ్యం కొట్టిన వ్యక్తే మాంత్రికుడు. అలాగే ఈ మోషే గారి దగ్గర ఆ దెయ్యాల చేత కర్రలుగా చేయబడినటువంటి ఆ కర్రలన్నీ కూడా మింగేసినటువంటిది మోషే గారి కర్ర. అంటే అపోస్తల కార్యం ప్రకారంగా దెయ్యాలను కొట్టినటువంటి దెయ్యాలను బంధిస్తారని మన మాంత్రికులు పిలుస్తాం. కానీ మాంత్రికులను కూడా కొట్టేసింది ఎవరంటే దెయ్యాలు. దేవుడు ఒకటే అన్నాడు, మీరు దెయ్యాలను ఎదిరించాలంటే మనుషుల్లాగా తాళ్ళు, తాయితులు, కాయలు కడితే పోవాయి, ఇంకెక్కువ అవుతాయి. పోనీ ఏమన్నా స్వద్ర పూజలో మంత్రికులను పిలిపించి పూజలు చేపిస్తే పోతాయి అంటే ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయము 9వ వచనంలో తెలియపరిచాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనంలో, దయచేసి దెయ్యాల విషయంలో భయపడి మీరైతే ఎలాంటివి చేయొద్దంటాడు. ఏంటవి? ఇర్మియా గ్రంథము 29:8 వచనంలో ఏం రాయబడింది అనగా 29:8 ఏం రాయబడింది? ఇశ్రాయేలు దేవుడును సైన్యం అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలో కను వారి మాటలను వినకుడి. మంత్రజ్ఞులు అంటే మేము మంత్రిస్తాము, మేము తాయిత్తరిస్తాము, మేము దెయ్యాలు వెళ్ళగొడతాము, మేము దెయ్యాలను లోపరుస్తాము, దెయ్యాల విషయంలో మీకు ఎలాంటి ప్రభావం ఉండదు అనుకునేటువంటి వారి విషయంలో చెప్తున్నాడు, మీరు మంత్రజ్ఞుల విషయంలో మోసపోవద్దు. అబద్ధ ప్రవచనాలు చెప్పే వారి విషయంలో మోసపోవద్దు. అలాంటి వారి విషయంలో మీరు ఏమాత్రం బలహీనం అవ్వద్దని చెప్తున్నాడు. ఒకవేళ అలా మంత్రాలు, తంత్రాలు, పూజలు, యజ్ఞాలు, తాయెత్తులు కట్టి దెయ్యాలు పట్టినాయి కాబట్టి దెయ్యాలు వదులుతాయని ప్రయత్నం గనక చేస్తే ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14 నుండి 17 వచనాలు రాసుకోండి అంతే. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14 నుండి 17 వచనాలు చూసినట్లయితే, ఇలా ఎవరైనా మంత్రాలు చేయించుకుంటూ, మంత్రజ్ఞులను పిలిపించుకుంటూ, తాయెత్తులను కట్టించుకుంటూ దెయ్యాల నుంచి బయటికి వెళ్ళిపోవాలి మనం, దెయ్యాల సామర్థ్యం పోగొట్టేది తాయెత్తు, దెయ్యాల సామర్థ్యం పోగొట్టేది మంత్రం అని కనుక అనుకుంటే కనుక అక్కడ అంటాడు, అలా ఎవరైతే మంత్రాలు చెబుతారో వాళ్ళందరూ కూడా ఖడ్గము చేతలు ఏమైపోతారు. ఎవరైతే ఈ మంత్రాలు చెప్పించుకుంటారో, శకునాలు చెప్పించుకుంటారో వాళ్ళు కూడా ఏమవుతారంటే అదే శకునాలను బట్టి ఖడ్గము చేతను, క్షామము చేతను నాశనం అయిపోతారు. మరి ఇప్పుడు ఎన్ని సామర్థ్యాలు కలిగిన దెయ్యాల విషయంలో
మనం ఏం చేసి వాటిని ఓడించగలం? వీటిని దెయ్యాలను. దెయ్యాలు తాయెత్తులకు భయపడతాయా? దెయ్యాలు మంత్రాలకు భయపడతాయా? దెయ్యాలు చక్రాలకు భయపడతాయా? దెయ్యాలు మంత్రజ్ఞులకు భయపడతాయంటే వాళ్ళనే కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ దెయ్యాలు భయపడే వ్యక్తి, భయపడటం కాదు, వణికిపోయే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. యాకోబు 2:19. దేవుడు అక్కడే దేవుడు అక్కడే నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దెయ్యాలైతే నమ్మి వణుకుచున్నవి. ఎంతటి మోసముతో, భ్రమతో, అసూయతో, కుయుక్తితో నిన్ను బలహీనపరచాలని, నిన్ను పాడు చేయాలని, నిన్ను చెరపాలని, నిన్ను భ్రష్టత్వంలో పడేయాలని ప్రయత్నించే దెయ్యాలు ఎన్ని ఉన్నా ఆ దెయ్యాలకి వణుకు పుట్టించే వ్యక్తి ఎవరంటే దేవుడు. ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు. నువ్వేంటి? దెయ్యాలకైతే ఆ దేవుడు ఒక్కడే అనే విషయంలో, దేవుడి విషయంలో ఏం కలుగుతుందంట? దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అంటాడు అక్కడ. కనుక ఈ దురాత్మ సంబంధమైన బంధకాల నుంచి విడుదల పొందాలి అంటే సత్య సంబంధమైన విషయం ఏంటంటే దెయ్యాలు భయపడేది, దెయ్యాలు పారిపోయేది, దెయ్యాలు విడిపింపబడేది, దెయ్యాల నుంచి విజయాన్ని పొందగలిగేటువంటి వారు ఎవరంటే దేవుని యొద్ద విశ్వాసము కలిగినటువంటి వాళ్ళు మాత్రమే. దేవునికి మాత్రమే భయపడేటువంటి విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం. దేవునికి మాత్రమే భయపడతారు. ఎవరు? దురాత్మలు, దెయ్యాలు. అప్పుడు మనం ఏం చేయాలి చూడండి. చివరిగా యాకోబు పత్రిక 4:17 ఏం చేయాలి? ఇప్పుడు దెయ్యాలకి ఎంత సామర్థ్యం ఉందా? అయితే మనం ఏం చేయలేమనుకోకుండా ఒకటే ఒక మాట ఏంటో తెలుసా? కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దెయ్యానికి ఎంత సామర్థ్యం ఉందేమో, కానీ ఆ సామర్థ్యాన్ని అంతా తీసివేసి గద్దించి నాశనం చేసే శక్తి దేనికుంది? దేవునికి ఉంది. కనుక దురాత్మను ఎదిరించాలన్నా, సాతాను యొక్క భ్రష్ట సంబంధమైన విధానంలో మనం పడిపోకుండా ఉండాలి అన్నా, అవి బలహీనతలైనా, కుయుక్తైనా, అబద్ధ బోధలైనా, ఎలాంటి ఆలోచనలైనా మనం జయించాలంటే మనం ఏం చేయాలి? దేవునికి లోబడితే మాత్రమే. మీరు దేవునికి లోబడండి, అప్పుడు అపవాదిని ఎదిరించగలరు. అప్పుడు అపవాది ఏమవుతాడు? మీ వద్ద నుండి దూరంగా పారిపోతాడు. దేవునికి లోబడటం అంటే ఏంటి? దేవుడు అంటే యోహాను సువార్త 1:1 ప్రకారంగా ఆదియందు వాక్యమునెను, వాక్యము దేవుని, వాక్యము దేవుడై ఉండెను. దేవుడు అంటే వాక్యము. వాక్యానికి లోబడిన వాళ్ళగా మనం ఉంటే, ఈ బైబిల్కి మనం లోబడితే సమస్తాన్ని దేవుడు మనకు లోపరుస్తాడు. చివరికి దురాత్మలైనా సరే ఏమైపోతాయి? మన దగ్గర నుంచి పారిపోతాయి. దురాత్మలు పారిపోగలిగేటువంటి శక్తి దేవుని వాక్యముకు లోబడిన వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటది. కనుక దేవుని కలిగి ఉంటే ఏ శక్తులు మనల్ని ఏం చేయలేవు. దేవుని కలిగి ఉంటే సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందగలుగుతాము. కనుక దేవునికి లోబట్టం అంటే వాక్యానికి లోబట్టం. వాక్యానికి లోబట్టం అంటే వాక్యాన్ని అంగీకరించి బాప్తీసం పొందటం. బాప్తీసం పొందటం అంటే క్రీస్తులోకి చేర్చబడటం. క్రీస్తులోకి చేర్చబడితే యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 ఉంటది. నా గొర్రెలు నా స్వరం వినను, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిస్తాను, నా చేతుల నుండి వాటిని ఎవడో కూడా, అంటే క్రీస్తు శరీరంలో ఉంటే, క్రీస్తు సంఘములో ఉంటే, వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటే ఆయన చేతుల్లోంచి మన ఎవ్వరూ కూడా ఏమి చేయలేరు. కనుక మనము దెయ్యాలను, వాటి సామర్థ్యాన్ని ఓడించాలంటే దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారమైన సంఘములో, క్రీస్తులో, క్రీస్తు శరీరములో, క్రీస్తు సంఘములో సభ్యులుగా చేయబడినప్పుడు మాత్రమే అపవాదిని ఓడించగలిగే సామర్థ్యము మనము కలిగినటువంటి వాళ్ళమై ఉంటాము అనే విషయాన్ని వీటిని బట్టి మనం గ్రహించాలి. కనుక ఇవి దెయ్యాన్ని గురించిన జ్ఞానం. దెయ్యాలంటే ఏంటో నేర్చుకున్నాం, దెయ్యాలు ఎక్కడ ఉంటాయో నేర్చుకున్నాం, వాటి సామర్థ్యం అంటే ఏంటో నేర్చుకున్నాం. వీటి ముఖ్యంగా
అంత సామర్థ్యం వాటుకున్న వాటిని ఇప్పుడు మనం ఎలా జయించగలమో కూడా నేర్చుకున్నాం. దేవుని వాక్యాన్ని బట్టి అపవాదిని వాని తంత్రాలను మనం జయించగలిగే వాళ్ళమై ఉంటాము. నెక్స్ట్ తరగతిలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దెయ్యాలకి ఇంత సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? 2 పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ పాఠం ఏంటి? దెయ్యాలకు ఈ సామర్థ్యము ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్నో పాయింట్ వస్తుంది అది? 6వ పాయింట్. 7వ పాయింట్గా దెయ్యములకు ఆ సామర్థ్యము ఎందుకుంది? ఈ 2 నెక్స్ట్ తరగతిలో నేర్చుకుంటాం. దెయ్యాలకు ఇంత సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? రెండవది, ఇంత సామర్థ్యం వాటికి ఎందుకు ఉంది, కారణం ఏంటనే దాన్ని నెక్స్ట్ తరగతిలో దేవుని చిత్తం అయితే మనం అయితే నేర్చుకుందాము. ఇది ఇంతవరకు కంప్లీట్ చేయాలి కాబట్టి, లేకపోతే దయ్యాల సామర్థ్యం మాత్రమే చెబితే ఇలాంటి దయ్యాలు ఉన్నాయా అని భయపడతాము కనుక, అలాంటి దయ్యాలను కూడా జయించగలిగే శక్తి దేవుల్లో ఉంది. దేవునికి లోబడితే ఏ ఆత్మ అనగా ఏ దురాత్మల్ని ఏమీ చేయలేదనే విషయంలో క్రీస్తునం ధైర్యంగా ఉండాలనే విషయం చెప్పడానికి 10 నిమిషాలు ఎక్కువైనా దాన్ని కూడా జ్ఞాపకం చేయడం జరిగింది. దేవుడి మాటలు మనందరి హృదయాలలో ఫలింప చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. కాన్ఫరెన్స్ కాల్ ద్వారా పాల్గొన్న వారికి అందరికీ కూడా ప్రత్యేక వందనాలండి. వందనాలండి. అందరికీ ప్రత్యేక వందనాలు. ఈ సమయం అందు సోదరులు విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఏకీభవిద్దాము.